నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ నిధుల దుర్వినియోగం, జగన్ 5 ఏళ్ల విధ్వంసకర పాలనపై కూటమి ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు. ప్రపంచాన్ని జయించండి, ఏపీలోని యువ క్రీడాకారులకు కొండంత భరోసానిచ్చిన ప్రభుత్వం. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు, మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఆచార్య జయశంకర్ సాద్ జయంతి, తెలంగాణ భవన్లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులను సైతం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని నిప్పులు చెరిగారు. 2026 సంవత్సరం వరకు వినియోగించాల్సిన నిధులను 2024 లోక్సభ ఎన్నికల ముందే ఊట్ చేసి ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ అందించిన గ్రాంట్లు, నిధులను ఏమాత్రం ప్రణాళిక లేకుండా వాడుకొని రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. దొరికిన నిధులన్నింటినీ తుడిచిపెట్టేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్లెల్లో అడవి పందులు పంటలను తొక్కి నాశనం చేసిన చందంగానే జగన్ 5 ఏళ్ల విధ్వంసకర పాలన సాగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంటను తిన్నా పర్వాలేదు, కానీ చేనంతటిని తొక్కి నాశనం చేసినట్లుగానే ఏపీలోని అన్ని వ్యవస్థలను, ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలోకి తీసుకురావడం అగ్నిపరీక్షగా మారిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని యువ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం కొండంత భరోసానిచ్చింది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, ఆటగాళ్లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేసింది. సరైన అవకాశాలు అందక ఏ ఒక్క క్రీడాకారుడు కూడా వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు, మీకు అండగా వెన్నంటి నిలవడానికి కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని భరోసా ఇచ్చారు. ఆర్థిక స్తోమత లేకపోయినా, సరైన వస్తువులు అందకపోయినా క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే వారికి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందుబాటులో లేకపోవడం వల్ల ఏ బిడ్డ కూడా తమ బంగారు భవిష్యత్తుని, అవకాశాలను కోల్పోకూడదనేదే మా ప్రధాన ప్రయత్నమని పేర్కొన్నారు. మీతో మేమున్నాం, ప్రపంచాన్ని జయించండి, మన ఆంధ్రప్రదేశ్ను, దేశాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టండి అంటూ యువ క్రీడాకారులు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంపై రాష్ట్రంలోని క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. As a state, we are committed to our young athletes who are here. We are here to support. Anytime, anything, our doors are always open to you. The SAP chairman, Ravi Naidu, though has come out of university politics, understands the importance of sports, understands the vision of my chief minister. So we are always there for you. We believe that no child should lose an opportunity because an opportunity was not available to you. So we are here. We stand for you. Go conquer the world. Make Andhra Pradesh proud. Make Bharat proud. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ ఎత్తును 150 నుంచి 152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
పూణేలోని CWPRS అధ్యయనం ప్రకారం బ్యారేజ్ ఎత్తు పెంచిన మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని 50% ముంపు నదీ గర్భంలోనే ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఎత్తు 150 కంటే ఎక్కువ ఉంటేనే గ్రావిటీ ద్వారా ఉచితంగా నీటి సరఫరా సాధ్యమవుతుందని, దీనివల్ల వేల కోట్ల విద్యుత్ భారం తగ్గుతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన లేఖపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ముందుగా CWC ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలను, ఆయన అందించిన భావజాలాన్ని బీఆర్ఎస్ శ్రేణులు స్మరించుకున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ సార్ పోషించిన పాత్ర అజరామమైందని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్ర కాలం నెరవేరేలా ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహనీయుడిని గుర్తు చేశారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్ధరాత్రి వేళ ఆపదలో ఉన్న ఓ తల్లి బిడ్డకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కొండంతనగానిచ్చారు. 4 నెలల చంటిపాపకు తీవ్రమైన ఫిట్స్ వచ్చి చలనం లేకపోవడంతో ఆందోళనతో ఆసుపత్రికి వచ్చిన తల్లికి తక్షణమే వైద్యం అందేలా చూసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి చెందిన ప్రవళిక అనే మహిళ తన 4 నెలల పాపకు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పడంతో రాత్రి 1 గంట సమయంలో ఆటోలో ఆసుపత్రికి వచ్చింది. అదే సమయంలో ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన జగ్గారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలోని మహిళల వార్డు వద్ద పాపను ఎత్తుకుని కన్నీళ్లతో నిల్చుని ఉన్న ప్రవళికను చూసి వెంటనే పలకరించారు. పాపలో చలనం లేదని, రాత్రివేళ ఒంటరిగానే వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన జగ్గారెడ్డి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తల్లి బిడ్డను తన సొంత కారులోనే ఎక్కించుకుని వెంటనే MCH కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులతో స్వయంగా మాట్లాడి పాపకు తక్షణమే అత్యవసర చికిత్స ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. జగ్గారెడ్డి సమయస్ఫూర్తితో స్పందించడంతో పాపకు సకాలంలో వైద్యం అందింది. అర్ధరాత్రి వేళ ప్రజాప్రతినిధిగా జగ్గారెడ్డి స్పందించిన తీరుపై, చూపిన మానవత్వంపై స్థానికులు మరియు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చినావా ఉండేది ఎక్కడ సంగారెడ్డిలో ఇక్కడ కాదా మరి ఇక్కడ వచ్చింది అక్కడ అట్లా వీడికి ఎందుకు వచ్చినావు ఎక్కడ ఎక్కడ ఎవరు డాక్టర్ డాక్టర్ ఇక్కడ ఏడ మన మీ ఆడపిల్ల ఓహో సరే చూద్దాం డాక్టర్ వస్తా నేను కూడా వస్తా కింద లేడట అటు పోయి చూస్తాం నంబర్ ఉంది ఫోన్ నంబర్ ఉందా
సరే ఓకే మీ హస్బెండ్ వస్తారు ఫోన్ ఆటోలో ఉందా చూడండి ఆటోడు డబల్ అర్చనా సరే మనోడు ఉన్నాడు కదా నేను చూసి పంపిస్తాను. సరే మనోడు ఆయన వస్తున్నా చూసుకోండి. కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు తప్ప ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఆ ఒక్క పంట ఏంటో తెలుసా అని ప్రశ్నిస్తూ అది చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషులు పండించే గంజాయి పంట మాత్రమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు రోడ్లపై పారబోసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అందుకే వరి పంటకు గిట్టుబాటు ధర లేకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేట్ వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ కాఠిన్యం తీవ్ర కలకలం రేపింది. 5వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు వచ్చిన తల్లి బంధువుల పట్ల ప్రిన్సిపల్ ప్రదర్శించిన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాప పుట్టినరోజు సందర్భంగా కేక్, కొత్త బట్టలతో గురుకుల పాఠశాలకు వచ్చిన తల్లి బంధువులను ప్రిన్సిపల్ లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. సాయంత్రం వరకు పాఠశాల గేటు వద్ద నిరీక్షించిన బంధువులతో వాగ్వాదాన్ని దిగిన ప్రిన్సిపల్ సాయంత్రం వేళ ఆ 5వ తరగతి చిన్నారిని కూడా పాఠశాల నుంచి బయటకు పంపించేశారు. సమయం దాటిపోవడంతో రాత్రి వేళ స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేక ఆ చిన్నారి, తల్లి మరియు బంధువులు బస్టాండ్లోనే బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పు ఇదేనా అని, గురుకులాల్లో విద్యార్థుల భద్రతను పణంగా పెట్టిన ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో తెలిపి ఒక హృదయ విదారకర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. పిల్లల భవిష్యత్ కోసం తమ జీవితమంతా దారపోసి రెక్కలు ముక్కలు చేసుకున్న ఒక తండ్రికి చివరికి వృద్ధాశ్రమే దిక్కైంది. చనిపోయిన తర్వాత కూడా ఆ తండ్రికి కనీస అంతిమ వీడ్కోలు చెప్పడానికి కన్న కూతురు రాలేకపోయిన వైనం అందరినీ కలిచివేస్తోంది. సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో తెలిపే ఒక హృదయ విదారకర సంఘటన ఇది. పిల్లల భవిష్యత్ కోసం తమ జీవితమంతా ధారపోసి రెక్కల ముక్కలు చేసుకున్న ఒక తండ్రికి చివరికి వృద్ధాశ్రమే దిక్కైంది. చనిపోయిన తర్వాత కూడా తండ్రికి కనీస అంతిమ వీడ్కోలు చేయడానికి కూడా కూతురు రాలేకపోయింది. తండ్రి భౌతికాయం ముందు కనీసం బాధపడకపోగా అంత్యక్రియలు ఎప్పుడు ముగుస్తాయంటూ ఆ కూతురు అడిగిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు నేర్పిన తండ్రి పట్ల ఈ స్థాయి నిర్ణయం ప్రదర్శించడం మానవత్వానికే మచ్చని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోయి కన్నవారిని మర్చిపోతున్న తీరుపై చర్చలు జరుగుతున్నాయి. కన్నవారిని వృద్ధాశ్రమాల్లో వదిలేసి కనీస బాధ్యత మర్చిపోతున్న వారి వైఖరిపై సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया।
ठीक है, तो मैं ऐसे बोल रही थी ये ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। अरे आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना, ये संस्कार हुआ है। अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या खाएंगे और नहाएंगे, शिमला खिलाएंगे? नहीं अभी तो उसमें है ना कि किसान को नहीं दे दी। लगे रहो दिलदार। नहीं चल रही है, नहीं चल रही है। बस अब 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ రాజస్థాన్లోని చూరు డీబీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై ఉన్నట్టుండి పైకప్పు ప్లాస్టర్ కూలిపడింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్వహణపై ప్రజల నుంచి సంచలన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై, మంత్రి కార్యాలయాల్లో అధికారులపై లేదా వీఐపీలు కూర్చునే ప్రభుత్వ భవనాల్లో ఎప్పుడైనా పైకప్పు కూలిన ఘటనలు చూశామా అంటే లేదు అనే సమాధానం వస్తోంది. కానీ సామాన్య ప్రజలు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రులు, బడుల్లో మాత్రం తరచూ సీలింగ్ ఓడిపడడం, గోడలు కూలడం నిత్యకృత్యంగా మారింది. చూరు ఆసుపత్రిలో గత నెలలోనే నిరసనలు తెలిపినా అధికారుల తీరు మార్చుకోలేదు. గతంలోనే కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చామని, బిల్లుల్లో కోత పెడతామని అధికారులు చెప్పినప్పటికీ ఈరోజు మళ్లీ అదే ఆసుపత్రిలో సీలింగ్ కూలిపోయింది. అధికారంలో ఉన్న నాయకులు భద్రమైన భవనాల్లో కూర్చుంటారు, కానీ ఆ భవనాలకు కూడా పన్నులు కట్టేది ఈ సామాన్య ప్రజలే. మరి ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలు తమ ఆరోగ్యం కన్నా నెత్తిపై సీలింగ్ పడుతుందేమోనన్న భయంతో ఎందుకు బతకాలి? ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపంపై అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. స్వల్ప వివాదాన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో ఇద్దరు యువకులు క్రూరత్వానికి తెగబడ్డారు. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై అతివేగంగా కారు నడిపి తలపై నుంచి తోలుకెళ్లడంతో సదరు మెడికో తీవ్రంగా గాయపడి మృత్యుతో పోరాడుతోంది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్యామాలకు జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రియాంక సినిమా చూసేందుకు వెళ్లింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు ఆమె స్కూటీపై తిరిగి వెళ్తుండగా అతివేగంగా కారుతో వెనక నుంచి ఢీకొట్టారు. కింద పడిపోయిన ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి రాక్షసంగా ప్రవర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులోని నిందితులు ఈ ఘాతకానికి పాల్పడినట్లు గుర్తించిన ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్మాదుల్లా ప్రవర్తించిన ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ కారణంగా బంగారం ధరలు మునిపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఎగబాకాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,890 పెరిగి 1,49,730కి చేరుకుంది. అంటే దాదాపు 1,00,000 మార్క్ సమీపంలోకి పసిడి రేటు దూసుకెళ్లింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,650 ఎగబాకి 1,37,250 వద్ద పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. బంగారంతో పాటు వెండి కూడా మార్కెట్లో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 2,40,000గా నమోదు కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం నమోదు కాగా మరికొన్ని జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ వర్ష సూచనతో పాటు పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కంచికిచర్ల మండలాల్లో వర్షం దంచుకొట్టింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండే రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.